సమరం సైన్స్ వరల్డ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం చందమామ చెంతకు ఆర్టెమిస్ 2 అనే అంశం గురించి తెలుసుకుందాం. నాసా చేపట్టిన ఆర్టెమిస్ మిషన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 4 వ్యోమగాములతో కూడిన ఓరియన్ వ్యోమనౌక భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రానికి చంద్రుడి గురుత్వాకర్షణ పరిధిలోకి వెళ్ళింది. అర్ధరాత్రి 12:15 సమయానికి అది చంద్రుడి ఆవలి వైపునకు చేరుకుని ఇప్పటి వరకు ఏ మానవ సహిత వ్యోమనౌక ప్రయాణించనంత దూరానికి వెళ్ళింది. 1970లో చేపట్టిన అపోలో 13 మిషన్లో భాగంగా అప్పటి వ్యోమగాములు ప్రయాణించిన దూరం కన్నా అధికం ఇది. ఆ సమయంలో వారికి భూమికి చంద్రుడు అడ్డుగోడగా మారడంతో సాంకేతిక సంబంధాలు తెగిపోయాయి. నౌకలోని వ్యోమగాములు ఇంతవరకు నరమానవులెవరూ చూడని చంద్రుడి అవతలి వైపును చూశారు. ఆ పాయింట్ నుంచి ఓరియన్ వ్యోమనౌక మళ్లీ భూమి దిశగా దూసుకురావడం ప్రారంభించింది. తిరిగి వచ్చే సమయంలో ఓరియన్ వేగం గంటకు 40,200 కిలోమీటర్లకు చేరుకుంటుంది. అది ఒక రికార్డే. ఇప్పటిదాకా మానవులతో కూడిన ఏ వ్యోమనౌక అంత వేగంతో తిరిగి రాలేదు. ఆ సమయంలో ఓరియన్ హీట్ షీల్డ్ 2760 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది. ఈరోజు మనం చందమామ చెంతకు ఆర్టెమిస్ 2 అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.